హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీకరి ఫ్యాషన్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి బ్యూటిఫుల్ స్లీవ్ డిజైన్ అండి, పఫ్ స్లీవ్స్ విత్ పోట్లీ బటన్స్తో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ రోజు వీడియోలో చూద్దాం. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 13 ఇంచులు తీసుకున్నానండి. అదేవిధంగా ఇక్కడ మనకి హ్యాండ్ వెడల్పు వచ్చేసి 10 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకున్నాను. ప్లస్ మనకి 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ కోసం అన్నమాట. ఇక్కడ మనకి పఫ్ కోసం 3 ఇంచెస్ అనమాట. అంటే టోటల్ 13 ఇంచెస్లో 10 ఇంచెస్ హ్యాండ్ లెంత్, 3 ఇంచెస్ పఫ్ కోసం తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్లీవ్ డిజైన్ కోసం కావాల్సినటువంటి పోట్లీ బటన్స్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం నేను 2 ఇంచెస్ వెడల్పు ఉన్నటువంటి ఒక పొడవాటి క్లాత్ తీసుకున్నా. సో ఈ క్లాత్లో ఇక్కడ నేను థర్మాకోల్ బాల్స్ తీసుకుంటున్నానండి. ఈ థర్మాకోల్ బాల్ని ఇక్కడ క్లాత్లో నేను చూపించినట్లుగా పెట్టి చుట్టేసి ఇట్లా టైట్గా పురి తిప్పుకున్నట్లు తిప్పుకునేసి దారంతో నాటు వేసుకోవాలండి. ఫస్ట్ థ్రెడ్ తీసుకొని చుట్టూ రౌండ్ చుట్టేసుకొని తర్వాత వచ్చేసి మనకి పూలు అల్లినప్పుడు దారం వేస్తాం కదా, ఆ పూల దారంతో ఇక్కడ వీడియోలో చూపించినట్లు నాటు వేసుకోవాలి. మామూలుగా అయితే ముందుగానే బిట్లన్నీ కట్ చేసుకొని ఒక్కొక్క దాంట్లో ఇక్కడ థర్మాకోల్ బాల్ అనేది మనము చుట్టుకుంటాము. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఇక్కడ ఒకే క్లాత్తో తీసుకొని ఈ విధంగా పోట్లీ బటన్స్ చేసుకోవడం వలన తక్కువ క్లాత్లోనే ఎక్కువ పోట్లీ బటన్స్ అనేవి మనం రెడీ చేసుకోవచ్చండి. సో నేను దానికోసమే ఇక్కడ ఒకేసారి క్లాత్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను థర్మాకోల్ బాల్స్ తీసుకున్నాను కదా, మీరు కావాలంటే కాటన్ కూడా ప్లేస్ చేసుకోవచ్చండి. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి వేస్ట్ క్లాతుల్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వాటిని కూడా ఇక్కడ థర్మాకోల్ బాల్ ప్లేస్లో మనం పెట్టుకొని రెడీ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా కొంతమంది అయితే బీడ్స్ కూడా ఉపయోగిస్తున్నారనమాట. కానీ బీడ్స్ ఏమవుతుందంటే పొరపాటున స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ నీడిలు బీడ్ మీద పడిందంటే నీడిలు ఇరిగిపోతుందండి, స్టిచ్ చేయడానికి ప్రాబ్లం అయిపోతుంది. సో ఇక్కడ ఎంతసేపు మీరు సాఫ్ట్గా ఉన్న మెటీరియల్ని యూజ్ చేయండి. సో ఇది చూసారు కదా, నేను మొత్తం బాల్స్ అన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఈ హ్యాండ్కు ఏ విధంగా కుట్టాలో చూద్దాం. ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకోండి. ఇక్కడ లైనింగ్ క్లాత్ మీద నేను చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించిన విధంగా ఈ పోట్లీ బటన్స్ స్టిచ్ చేసుకుని ఫస్ట్ ముందుగా లైనింగ్ క్లాత్ మీద ఈ పోట్లీ బటన్స్ అనేవి మనం స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను క్లోజప్లో చూపిస్తున్నాను చూడండి మీకు వీడియో. ఈ పోట్లీ బటన్ స్టిచ్ చేసుకునేటప్పుడు పోట్లీ బటన్ హెడ్ వచ్చేసి లోపల వైపు ఉండాలి. దానికి ఉన్న ఈ తోకల అనేది మనకి ఇక్కడ బయట వైపు వచ్చేలాగా పెట్టుకునేసి మీరు స్టిచ్ చేసుకుంటూ రండి. ఈ పోట్లీ బటన్ స్టిచ్ చేసేటప్పుడు మనకి కొంచెం మిషన్ అనేది ఫ్రీగా మూవ్ అవ్వదన్నమాట పాదం. సో కాబట్టి కొంచెం మనకి ఈ నీడిల్ని పాదంని పైకి లేపుతూ స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఈ బటన్ స్టిచ్ చేసేటప్పుడు మనకి పాదం అయితే అంత ఫ్రీగా మూవ్ రాదండి. పైగా కుట్టు కూడా మనకి అంత కంఫర్ట్గా అనిపించదు అనమాట. సో అంత మాత్రాన మనం సరిగా కుట్టట్లేదేమో అనే ఫీల్ అయితే తెచ్చుకోవద్దు. ఈ పోట్లీ బటన్స్ మీరే కాదు, ఎవ్వరు కుట్టినా కూడా కొంచెము కష్టంగానే వచ్చేస్తుంది. ఇలా మనకి హ్యాండ్ లూజ్ ఎంతైతే తీసుకున్నామో 6.5 ఇంచెస్ కదండి, అంతవరకే తీసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా మార్జిన్లో ఈ బటన్స్ అయితే స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను మొత్తం స్లీవ్ మొత్తం స్టిచ్ చేసేసాను. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, మనకి హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మధ్యలోనే స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పీస్ కింద వేసి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నటువంటి ఈ లైనింగ్ని పై వైపుకు వేయాలి. అంటే మెయిన్ పీస్ వచ్చేసి రైట్ సైడ్ పైకి, రాంగ్ సైడ్ కిందికి ఉండాలండి. ఇక్కడ అదొకటి అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి పోట్లీ బటన్స్ ఎక్కడైతే కుట్టామో అదే కుట్టు మీద మళ్ళీ స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి కుట్టు స్లిప్ అవ్వకూడదు. స్లిప్ అయిందనుకోండి ఫినిషింగ్ నీట్గా రాదనమాట. ఫస్ట్ కుట్టిన కుట్టు మీదే రెండో కుట్టు స్టిచ్ చేసుకుంటూ రావాలి. అంటే ఇప్పుడు మధ్యలో పోట్లీ బటన్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేసుకోండి. లైనింగ్ వచ్చేసి పైవైపు ఉంది, కింద మెయిన్ పీస్లో కూడా రైట్ సైడ్ పైకి, రాంగ్ సైడ్ కిందికి ఉండేలాగా పెట్టుకొని ఈ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి మీరు. సో ఇక్కడ నేను స్టిచ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ కింది వైపు మనకి పోట్లీ బటన్స్ ఏదైనా క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగా వస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇది మొత్తం ట్రిమ్ చేసుకున్నట్లు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ని మెయిన్ పీస్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇప్పుడు లైనింగ్ని కింది వైపుకి, మెయిన్ పీస్ పైకి పెట్టుకునేసి ఈ పోట్లీ బటన్స్ వెంబడి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు బాగా నిదానంగా కుట్టుకోండి. ఈ కుట్టు ఎంతసేపు కూడా మీకు పోట్లీ బటన్స్కి ఇటువైపే రావాలన్నమాట. ఈ బటన్ మీద రాకుండా నిదానంగా నీట్గా స్టిచ్ చేసేసుకోండి. ఈ పోట్లీ బటన్స్ హ్యాండ్స్కి కానీ నెక్కి కానీ స్టిచ్ చేసుకున్నామంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు మనకి హ్యాండ్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ పై వైపున ఇంకొక స్టిచ్ వేసుకుంటూ రండి. సో ఇలా మళ్ళీ పై వైపున మనం కుట్టు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ లోపల వైపు ఈ పోట్లీ బటన్స్కి టైల్స్ ఉంటాయి కదండి, ఈ తోకలు వచ్చి ఉంటాయి కదా, ఈ కుట్టు వేయడం వల్ల అవి నీట్గా అణిగినట్లు ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ హ్యాండ్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూడండి, మొత్తం స్టిచ్ చేశాను కదా, మీకు ఫినిషింగ్ చూస్తూనే తెలుస్తుంది కదండి మనకి ఎంత నీట్గా వచ్చేసిందో అనేసి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మెయిన్ పీసు లైనింగ్ను మొత్తం రెండు కూడా కలిపి స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉంటుంది కదండి, ఈ ఎక్స్ట్రా నీట్గా కట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం కటింగ్లోనే పఫ్ కని మార్కింగ్ చేసుకున్నాం కదండి. సో అక్కడి నుంచి చిన్న కుచ్చు పెట్టుకుంటూ సెంటర్ వరకు రావాలన్నమాట. ఇక్కడ సెంటర్ వరకు కూడా బాగా అబ్జర్వ్ చేయండి. కుట్టు అనేది అటువైపు నుంచి ఇటువైపు నుంచి సెంటర్కి ఈక్వల్గా రావాలి. ఇక్కడ పఫ్కి కుచ్చులు పెట్టుకునేప్పుడు చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి. ఇక్కడ చెప్తున్నాను కదా, ఫస్ట్ కుచ్చులు వచ్చేసి మన వైపుకు, ఇక్కడ కుచ్చులు పెట్టేటప్పుడు చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోండి. ఫస్ట్ కుచ్చులు మన వైపు రావాలండి. అవి కూడా సెంటర్ వరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్లీట్స్ పెట్టేటప్పుడు అటువైపుకు పెట్టాలంటే కుచ్చులు వచ్చేసి ఆపోజిట్గా పెట్టాలన్నమాట. ఇక్కడ పఫ్ కోసం మనం ఫస్ట్ కుచ్చులు మన వైపుకి, తర్వాత వచ్చే కుచ్చులు వాటికి ఎదురుగా ఉండేటట్లు రెండు పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను పఫ్ మొత్తం స్టిచ్ చేసేసానండి. ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇక్కడ చూసారండి పఫ్ అనేది మనకి ఇక్కడ కుచ్చు అనేది నీట్గా కనిపిస్తుంది కదా. సో చూసారు కదండి, ఈ పఫ్ హ్యాండ్స్ని మనం ఎంత ఈజీగా పోట్లీ బటన్స్తో స్టిచ్ చేసేసుకోవచ్చో, చాలా నీట్గా త్వరగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. పఫ్ అనేది మనకి స్టిచ్ చేసేటప్పుడు తెలిసిపోతుందండి. ఇక్కడ పఫ్ అనేది ఎంత నీట్గా వస్తే హ్యాండ్ కూడా ఫినిషింగ్ మనకి అంత బాగుంటుంది అనమాట వేసుకున్నప్పుడు. నెక్స్ట్ ఈ హ్యాండ్కి చంక డౌన్ అనేది కట్ చేసుకుందామండి. ఇక్కడ సెంటర్ నుంచి అనమాట, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, సెంటర్ నుంచి ఇట్లా నేరోగా వచ్చేసి ఈ చంక డౌన్ అనేది కట్ చేసుకోండి. అదేవిధంగా 2 హ్యాండ్స్ కూడా మనకి డీప్ అనేది కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని షోల్డర్కి స్టిచ్ చేసుకుందాం. షోల్డర్ సెంటర్లో మనకి పఫ్ హ్యాండ్ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ని రెండింటిని ఒకే చోట పెట్టేసి మనకి ఇక్కడ నీట్గా స్టిచ్ చేసేసుకోవాలండి. మీరు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఆ ఎడ్జ్ నుంచో ఈ ఎడ్జ్ నుంచో అనేది స్టార్ట్ చేయకండి. ఫస్ట్ సెంటర్ నుంచి స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు నుంచి అటువైపుకు స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ బ్లౌజు హ్యాండ్స్ రెండు కూడా ఈక్వల్గా వస్తాయన్నమాట. లేదంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ వచ్చేందుకు అవకాశం ఉంటుందండి. సో మీరు ఎప్పుడు స్లీవ్స్ అనేది స్టిచ్ చేసుకున్నా కూడా ఇక్కడ నేను చూపించిన ఈ మెథడ్లోనే స్లీవ్స్ అనేది కుట్టుకోవాలండి. సో హ్యాండ్ మొత్తం స్టిచ్ చేసేసుకున్నానండి. ఒక్కసారి మీకు ఫినిషింగ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి హ్యాండ్ అనేది పఫ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. ఓకే అండి, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తానండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.